పెద్ద ఆవిడైతే ఇలా అడిగింది నన్ను, అయ్యా మొన్నే గవర్నమెంట్ వాళ్ళు మాకు స్థలం ఇచ్చారు, ఇల్లు కూడా సగమే కట్టేశాను, ఇల్లు పూర్తి చేసుకున్నాక వెళ్తానులే అయ్యా, రేపే వెళ్తే ఎలాగా అని అడిగింది ఆవిడ. ఆవిడికి కొడుకు లేరు, కూతురు లేదు, భర్త లేరు, ఎవరూ లేరు. కానీ ఆవిడ కోరిక ఏమిటంటే ఆవిడ పేరు మీద ఒక ఇల్లు పూర్తి చేసుకొని వెళ్తుందంట. ఆవిడ వెళ్ళిన తర్వాత మరి ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? అటు ఇటు వెళ్ళే వీధి కుక్కలు తప్ప ఎవరూ లేరు ఆవిడికి. మనిషి స్వార్థం ఎంతటిదంటే తన గమ్యాన్ని కూడా మర్చిపోయేటట్లు చేస్తుంది. ఆయుష్కాలం, మన ఆయుష్కాలం ఆవిరి వంటిది అని ఒకవైపు బైబిల్ సెలవిస్తున్నా సరే, ఇక్కడే బతికేద్దామనే ప్రయత్నాలతో ఉంటాం మనం ప్రతిరోజు. ఒక మాట నేను మీతో చెప్తాను, ఇక్కడే బ్రతకాలనుకున్నవాడు అక్కడ బ్రతకలేడు. అక్కడే బ్రతకాలనుకోండి, ఇక్కడ కూడా బ్రతికి సాధించేటట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అభిప్రాయాలు, మన ఆలోచన విధానాలు, మన ఉద్దేశాలు చాలాసార్లు పెద్దలు మనకేం చెప్పారో లేదా మనకేమి అనుభవపూర్వకంగా తెలుసో అక్కడే ఆగిపోతాం మనం. మీ అందరికీ ఓ మాట జ్ఞాపకం చేస్తాను, మనకెంత తెలుసో అంతకంటే కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజున్న అభిప్రాయం రేపు మారొచ్చు. అందుకే నేను అంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఈరోజు మనకు దేవుని పట్ల ఉన్న అభిప్రాయాలు కూడా రేపు పరలోకానికి వెళ్తే మారిపోవచ్చు. ప్రభువా నీవు ఎంతటి గొప్పవాడవో అని అనుకున్నాను, భూమి మీద ఉన్నప్పుడే చాలా గొప్పగా అనుకున్నాను, కానీ పరలోకానికి వచ్చిన తర్వాత నేను అనుకున్నదంతా చాలా చిన్నది. నేను పరలోకంలో ఉన్నప్పుడు నీ మహిమను గూర్చి విన్నాను, కానీ ఇప్పుడు కన్నులారా చూస్తున్నప్పుడు నేను విన్నది చాలా తక్కువ. సొలొమోను గూర్చి షేబా దేశపు రాణి మాట్లాడుతూ అంటుంది, నేను చాలా విన్నాను అనుకున్నాను, కానీ వచ్చి చూస్తే చాలా తక్కువ విన్నాను. ఒక మనిషిని గూర్చి ఆ సాక్ష్యం ఇవ్వబడితే సర్వోన్నతుడైన దేవుని గూర్చి సంఘం ఖచ్చితంగా అదే మాట పలకబోతుంది. నేను చెప్తున్నాను, ఇప్పటికీ మన మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయాలు, అవగాహన, మనకున్న జ్ఞానం కూడా చాలా తక్కువే. చాలా విషయాల్లో మన అభిప్రాయాలు తప్పవచ్చు. కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, లేదా మనవారు అనుకునేవారు మనతో చెప్పిన దాన్ని బట్టి మనకు అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. అలా కాదు, మనకున్న ప్రతి అభిప్రాయాన్ని